గుళ్ళని ఆగమ శాస్త్రం ప్రకారం కడతారు. గుళ్ళో పెట్టిన ప్రతి వస్తువు మానవ శ్రేయస్సును కోరిందై ఉంటుంది. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ఆలయ గోపురాలపైన పెట్టిన కలశాల గురించి. ఇందులో ఎంత సైన్స్ దాగుందో తెలుసా? మనం కలశాన్ని చాలా పవిత్రంగా పరిగణిస్తాం మరియు సమృద్ధి, సంతానోత్పత్తి, దైవికతను సూచిస్తుంది ఈ కలశం. ఈ కలశాలను పంచలోహాలతో తయారు చేస్తారు. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్స్ కి ఒక కండక్టర్ లా పనిచేస్తుంది. మనకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ స్టోర్ వచ్చేసి మూన్ కదా. ప్రతిరోజు రాత్రి చంద్రుడి నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఈ కలశాలు అబ్జర్వ్ చేసుకొని స్టోర్ చేస్తాయి. స్టోర్ చేసిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ డే టైంలో గ్రావిటీ వల్ల క్రిందకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఎప్పుడైతే కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని గోపురం క్రింద నుంచి గుల్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు ఒక స్టాటిక్ రియాక్షన్ జరిగి మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మన బాడీ, బ్రెయిన్ లో ఫంక్షన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అందుకే మనం ఎప్పుడు టెంపుల్ కు వెళ్ళినా ఏదో తెలియని ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ, ఏకాగ్రతగా ఫీల్ అవుతూ ఉంటాం. జై శ్రీరామ్.